జగన్మోహన్ రెడ్డి గెలవటం అనేది అటు సూర్యుడు ఇటు పర్వాలండి. అప్పుడు ఏమన్నా గెలుతున్నాం కానీ అది జరగని పని. సూర్యుడు ఇటు పోవడాలంటే వైసీపీలో సవాల్ చేస్తున్నారు ఎందుకని మరి? నేను చేస్తానండి సవాళ్ళు. రైతులకి ఏం చేశాడని ఆయన రైతుల కాడికి రాలేకపోతున్నాడు. రైతుల కాడికి రావాలంటే పట్టాలు కప్పుకొని ముసుగులు వేసుకొని పోలీసు అండదండలతో రావాల్సి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గెలవటం అనేది అటు సూర్యుడు ఇటు పర్వాలండి. అప్పుడు ఏమన్నా గెలుతున్నాం కానీ అది జరగని పని. సూర్యుడు ఇటు పోవడాలంటే వైసీపీలో సవాల్ చేస్తున్నారు ఎందుకని మరి? నేను చేస్తానండి సవాళ్ళు. మాకు చంద్రబాబు గారు నమ్మకంతో మేము సవాల్ చేస్తున్నాం. చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సవాల్ చేయమనండి. ఆయన సవాల్ చేస్తే ఆయన కాలు కింద నేను దూరిపోతా. ఓడిపోయిన 18 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున ఉన్నాను, ప్రజల గుండెల్లో ఉన్నాను, ప్రజల తరపున ప్రభుత్వాన్ని విమర్శించాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్తారు మీరు? అసలు మీరు ఏమొచ్చిందండి జనంలోకి? ఏమొచ్చిందండి? ప్రజల తరపున ఏం మాట్లాడిండు? ప్రజల తరపున ఇప్పుడు నేను అచ్చం వాళ్ళు వైసీపీ నాయకులపై కలవాలంటేనే వాళ్ళకే భయం కొడుతుంది. ఎక్కడేం కొడతారో ఎక్కడేం చేస్తారో అని. అధికారం ఉన్నప్పుడు కలవలేకపోయారు, అధికారం లేనప్పుడు ఏముంది? నేను ఒకటే, ఆయన ఒకటే. నన్ను వచ్చి వీళ్ళందరూ కలవడతారు పక్కన నుంచోట్ల. ఆయన అమ్మటట్టు నుంచోమనండి. జగన్మోహన్ రెడ్డి అమ్మటట్టు నుంచోమనండి. నుంచోలేరు. ఆయన దగ్గర భయం. ఆయన అంటే ఎమ్మెల్యేలకే భయం. ఎమ్మెల్యేలు కలవాలి, మంత్రులు కలవాలన్నా భయమే. వచ్చి పరాకాష్కి చేరి ఈ రకంగా రాళ్ళ మీద, పేద పుస్తకాల మీద, వాటి మీద వేసుకుంటే జనం అందుకే 11కి దించారు మిమ్మల్ని. మీ పేరండి? నా పేరు రాటకొండ వెంకటరమణ. ఏం చేస్తారు? నందిగామ. నార్మల్గా వ్యవసాయం. మరి మీరు ఒక రైతు అంటా ఉన్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 2 కూటమి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ మీ పాస్బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ తీసి రాజముద్రతో కూడిన ఒక ముద్ర ఇవ్వటం, అసలు ఒక రైతుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. పరాకాష్ఠకు చేరి రైతులు భూమి మీద, రాళ్ళ మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటాం అనేది చాలా తప్పు. రాజముద్ర వేయాలా, మన ప్రత్యేక రైతుకి అనుకూలంగా ఉండాలని చంద్రబాబు గారు చేస్తున్నారు పరిపాలన. కానీ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈ రకంగా రాళ్ళ మీద, పేద పుస్తకాల మీద, వాటి మీద వేసుకుంటే జనం అందుకే 11కి దించారు మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి తెలుసు, మా దగ్గర మా పొలం లాక్కుంటారు, ఇవన్నీ లాక్కుంటారు, ఈ రాళ్ళన్నీ చేస్తున్నారు అని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా 11కి దించి పాడేశారు. రాజముద్రతో ఏదైనా మనకు కావాల్సింది రాజపుస్తకంలో సక్రమంగా ఉండాలి. రాజముద్రతో వేస్తే మనకి ఇబ్బంది ఏముంది? మనం చంద్రబాబు గారు ఫోటో వేసుకోవట్లేదు రాళ్ళ మీద, లోకేష్ బాబు గారి ఫోటో వేసుకోరు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎవరు, మోడీ గారి ఫోటో ఎవరు వేసుకోవట్లా. రాజముద్ర అంటే మన ప్రభుత్వం కాబట్టి అదే బాగుంటుందని మేము అనుకూలంగా ఉన్నాం. సార్, మీరు రైతు అంటూ ఉన్నారు కదా, చంద్రబాబు ఇస్తే వ్యవసాయం దండగా, అన్న మనిషి సీఎం అయితే రైతులు ఎలా సంతోషంగా ఉంటారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక రైతుగా మీరేం చెప్తారు? చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారా లేక బాధతో ఉన్నారా? అసలు మొన్న చూశారు ఉదాహరణకి ఉల్లిగడ్డ పోయిందని ఎకరా 20,000 ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారేమన్నట్ట రైతును ఆదుకున్నాడు. ఎక్కడన్నా మన పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ బట్టి అక్కడ పత్తి కొనుగోలు మార్కెట్లో, నందిగా మార్కెట్లో చేశారు, కంచెల మార్కెట్లో చేశారు. మా మేడం గారు సౌమ్య గారు పత్తి కొనుగోలు ప్రారంభించి వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ పోయి ఎవరైనా పత్తి కొనుగోలు ప్రారంభించాలి. ఒడ్లు అట్టే కొంటున్నారు, మరి మిరపకాయ అంతే కొంటున్నారు. అన్ని మార్కెట్ మనం చేస్తున్నారు కాబట్టి సుబాబులు అంతే కొంటున్నారు. సుబాబులు అప్పుడు ఎంత ఉంది రేటు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3300 ఉంది. ఇవాళ ఎంత ఉంది? 6000 ఉంది. మరి ఏది గొప్ప? ఏ ప్రభుత్వం గొప్ప? జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా చంద్రబాబు గారు వచ్చాకనే మేలు జరుగుద్ది. చంద్రబాబు గారు వచ్చాక వర్షాలు బాగుపడ్డాయి, పంటలు బాగా పండుతున్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి సార్. మిరపదాట్లు బాగున్నాయి, పత్తి బాగుంది, మన అన్నీ బాగున్నాయి, స్వభావాలు అన్నీ బాగున్నాయి, కటింగ్ అంతా బాగుంది. రైతులు కూలోళ్ళకి కూడా బాగుంది. కూలోళ్ళకి కూడా ఇవాళ 400, అయినా ఆయన ఉన్నప్పుడు 200. మళ్ళీ ఇప్పుడు ఇవి చేపిస్తున్నారు. పనికి ఆహారం పథకం డబ్బులు కూడా కాజేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలని సార్? రైతులు ఇప్పుడు ఎవరి దాంట్లో ఆనందంగా ఉన్నట్టు? చంద్రబాబు గారి దాంట్లో ఆనందంగా ఉన్నట్టు, డబ్బులు కాజేసిన దాంట్లో ఆనందంగా ఉన్నట్టు రైతులు? అంటే ముఖ్యంగా మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఏమేమి కావాలో సక్రమంగా అందించాము, సబ్సిడీ ద్వారా ఎన్నో పరికరాలు అందించాము, విత్తనాలు కూడా ఇచ్చామని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి?
అసలుకి రైతులకి ఏం చేశాడని ఆయన రైతుల కాడికి రాలేకపోతున్నాడు. రైతుల కాడికి రావాలంటే పట్టాలు కప్పుకొని ముసుగులు వేసుకొని పోలీసు అండదండలతో రావాల్సి వస్తున్నాడు. అదే బాబు గారు ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి ఎట్టబోతున్నారు. రైతుల దగ్గరకు పోయి ఇంట్లో పోయి అమ్మ నీకేం పని ఉంది, నీకేం కావాలా, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు, నీకు అంత భయం ఏముంది, నీకు భయం ఉండబట్టే నువ్వు రాలేకపోయింది. భయం లేని డైరెక్టర్ చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరగట్లేదా? ఎవరు తిరిగాడు మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇటు వస్తే ఇక్కడ కలుసుకుంటూ దొరికిపోతారు. అసలు దాన్నే డబ్బులు 24 గంటలు వేస్తున్నాడు. 2 నెలలకు మొన్న ఉదాహరణకి క్రిస్మస్కి 24 గంటలు పాస్టర్లకి డబ్బులు వేసింది ఎవరు? చంద్రబాబు గారు వేశారు. 24 గంటలు 24 కోట్లు ఎంతో వదిలాడు. అవి వదిలేడు చంద్రబాబు గారు. మరి జనంలో స్పందన ఎవరికి ఉంది? చంద్రబాబు గారు. పక్కన ఓడిపోయిన 18 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున ఉన్నాను, ప్రజల గుండెల్లో ఉన్నాను, ప్రజల తరపున ప్రభుత్వాన్ని విమర్శించాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్తారు మీరు? ఏమొచ్చిందండి జనంలోకి? ఏమొచ్చిందండి? ప్రజల తరపున ఏం మాట్లాడిండు? ప్రజల తరపున ఇప్పుడు నేను అచ్చం వాళ్ళు వైసీపీ నాయకులు పోయి కలవాలంటేనే వాళ్ళకే భయం కొడుతుంది. ఎక్కడేం కొడతారో, ఎక్కడేం చేస్తారో అని. ఏడు కలిసేది? ఇప్పుడు కలుస్తున్నారు. అప్పుడు అధికారం ఉన్నప్పుడు కలవలేకపోయారు. అధికారం లేనప్పుడు ఏముంది? నేను ఒకటే, ఆయన ఒకటే. నన్ను వచ్చి వీళ్ళందరూ కలవడతారు. పక్కన నుంచోట్ల ఆయన అమ్మటే నుంచోవానండి. జగన్మోహన్ రెడ్డి అమ్మటే నుంచోవానండి. నుంచోలేరు. ఆయన దగ్గర భయం. ఆయన అంటే ఎమ్మెల్యేలకే భయం. ఎమ్మెల్యేలు కలవాలి, మంత్రులు కలవాలన్నా భయమే. చంద్రబాబు గారు ఎంత ఫ్రీగా ఉంటారు? ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి? అంత భయం ఎందుకని అసలు? జగన్మోహన్ రెడ్డి భయం ఎందుకంటే వాళ్ళకే భయం, మాకు భయం కాదు. మాకు పోరాడి మేము అధికారం తెచ్చుకున్నాం. 5 సంవత్సరాలు పోరాడి అధికారం తెచ్చుకున్నాం. నందిగాంలో నందిగాం నియోజకవర్గం మా ఎమ్మెల్యే సంగ్రహ సౌమ్య గారిని 30,000 మెజార్టీతో గెలిపించుకున్నాం. మేము అందరం అక్కడ. అంటే రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ లో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ గెలిచాక ఒక్కొక్కటి ఎంత చూస్తాము, పీకలకు వస్తాము, నరికేస్తాము, ఎక్కడున్నా సరే తీసుకొచ్చి బట్టలు తీసి మరి నుంచో పెడతామని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? సవాల్ చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గెలవటం అనేది అటు సూటి ఇటు పర్వాలండి. అప్పుడు ఏమన్నా గెలుతున్నాం కానీ అది జరగని పని. సూర్యుడు ఇటు పోవడాలంటే వైసీపీలో సవాల్ చేస్తున్నారు. ఎందుకని మరి? నేను చేస్తానండి సవాళ్ళు. నేను చేస్తా సవాళ్ళు. మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తామని మాకు చంద్రబాబు గారు నమ్మకంతో మేము సవాల్ చేస్తున్నాం. చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సవాల్ చేయమనండి. ఆయన సవాల్ చేస్తే ఆయన కాలు కింద నేను దూరిపోతా.